1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినామన్న ప్రణీతరావు ఒప్పుకున్నట్టున్నాడు. దీని మీద మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ బాధ్యతగా దీనికి చర్యలు ఉంటాయా? 1200 మంది విక్టిమ్స్ అవుతున్నారు. 1200 మందిని కాపాడుకునే బాధ్యత మాది. ఆ 1200 మందికి ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఏమి ఇడిచిపెట్టారు మా సీఎం గారు. 1200 మందికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లను కూడా బలి తీసుకున్నారు. వీళ్ళు బలి పశువులను చేసుకున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ స్వార్థం కోసం చేయనట్టుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే ఒక శ్రీశైలం స్వార్థం కోసం, ఒక కేసీఆర్ స్వార్థాల కోసం నడిచే వ్యవస్థలు కాకూడదు ఈ వ్యవస్థలన్నీ కూడా. నేను ఒకటే కోరుకుంటా, ఇంతకుముందు కూడా చెప్పినా నేను, కేటీఆర్ నువ్వు ముందే చెప్పింటే మీ చెల్లెలో అక్కనో సేఫ్ అవుతుండే. ఇట్లా ఎంతోమంది జీవితాలు సేఫ్ అవుతుండే. ఎంతోమందిని టార్గెటెడ్గా చేసిర్రు, ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసిండ్రు, ఎంతోమంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు, ఎంతోమంది యాక్ట్రెస్, ఎంతోమంది వ్యక్తిగత ఇండస్ట్రియలిస్టులతో ఆడుకున్నారు. ఇవన్నీ మీరు చేయాల్సింది తెలంగాణలో. ఇదా తెలంగాణ ఎక్స్పెక్ట్ చేసింది ఇన్ని రోజులు 10 సంవత్సరాలుగా తెలంగాణ ఇదా మేము చూడాల్సిన తెలంగాణ. ఇవన్నిటిని మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. అదేవిధంగా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఇస్తాం. న్యాయం అంటే గుర్తొచ్చింది, ఆఖరికి జడ్జిలను కూడా వదలలేదు కేసీఆర్. జడ్జిలను కూడా వదలలేదు. జడ్జిల మీద కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? శ్రీశైలం ఎంత దారుణం ఇది. ఏం వ్యవస్థలు ఉన్నాం మనం. ఇదా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన తెలంగాణ. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, అదే న్యాయ వ్యవస్థలా మీరు దోషులుగా నిల్చోబడతారు. ఇక్కడ దాంతో పాటుగా ఇక కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, నిన్నమన పాశం యాదగిరి కావచ్చు, ఇంకొంతమంది ఉద్యమకారులు ఈ అంశాలని కొన్నింటిని వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది ఉద్యమకారులు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ గత ప్రభుత్వం చేసిన తప్పు చేస్తున్నది. వాళ్ళు 550 మందిని గుర్తించారు. 1200-1500 మంది అమరులు అయితే ఈ మిగతా కుటుంబాలని కాంగ్రెస్ కూడా ఎందుకు గుర్తించలేకపోతున్నది అనేది ఒక ప్రశ్న. అవన్నీ కూడా టైం అన్ని తీసుకుంటున్నారు. కమిటీ చేసిండు, చాలా మంది మేధావులతో కూడుకున్న కమిటీ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 10 మంది పేరు వచ్చి ఇప్పుడు అన్నిట్లల్లో కూడా ఇప్పుడు ఇంతమంది టికెట్ల కోసం కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో 119 టికెట్లే ఇచ్చినాం. 1000 మంది కొట్లాడారు, రాలే టికెట్లు వాళ్ళకు కూడా. ఇట్లనే ఇప్పుడున్న జాబితాను కూడా ఖచ్చితంగా అమెండ్ చేసుకుంటారు. ఏదో విధంగా వాళ్ళందరినీ దానిలోకి తీసుకొస్తారు. నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ దేశపతి శ్రీనివాస ఏం పేరు ఆయనది, ఆయన కూడా మాట్లాడుతాడా? నువ్వు అంతపురం రాజులకి నువ్వు తాపేదారు, నువ్వు ఉంటావాడా, నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా నాకు ఇది వచ్చి ఇవన్నీ కూడా. అందశ్రీ పేదోడు అన్నందుకే మీకు ఇంత కోపం వస్తుంది. ఏమి ఇబ్బంది చేసిండు అందశ్రీ? మీకు అందశ్రీ వల్ల జరుగుతున్న ఇబ్బంది ఏందో మాకు చెప్పండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నుంచి మీకేం ఏం ఈర్చేందుకు ఆయన మీద మీకు అనేది అది శ్రీశైలం. ఇవన్నీ కాదు వ్యవస్థల, ఇవన్నీ జరుగుతుంటే ఒక పార్ట్ వ్యవస్థల. సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడానికి వెళ్ళినటువంటి తీరు ఎట్లా ఉండబోతుంది? వేదిక మీద ఏమైనా ఒక ప్రణాళిక వచ్చిందా బయటికి? బ్రహ్మాండమైన వేడుకలు జరుగుతాయి. కనివిన ఎరగని రీతిలో పొద్దున పూట అక్కడ పతాకావిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈవినింగ్ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద కార్నివల్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ కార్నివల్ అని ట్యాంక్ బండ్ పైన కార్నివల్ ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ కూడా జిహెచ్ఎంసీ కూడా శానిటేషన్ విభాగం కానివ్వండి, హెల్త్ విభాగం కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. రాబోయే 2 తారీఖు నాడు హైదరాబాద్ వైభవంగా ఉంటుంది. దాంతోపాటు 4న రిజల్ట్ ఉన్నది. ఇది లోక్సభ ఎన్నికలు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లతోటి. సో లోక్సభ ఎన్నికలతో ఆ మెజారిటీ ఆఫ్ సీట్లతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. 4 తారీఖు నాడు సాయంత్రం రాహుల్ గాంధీ గారు అఖండమైన మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. అలైడ్ ఎవరైతే ఇండియా కూటమి ఉందో రానున్న కాలంలో అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు జూన్ 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.